సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ శివరాత్రి కోసం అని అవన్నీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. శుభోదయం. జాకీ గారు ఏంటి అన్నారు? మేము ఎక్కడ ఉంటే గుడ్డుపత్తారన్నారు కదా, మీరు ఎలా ఉంటే మేము ప్రశాంతంగా ఉంటాము. సో అంత ఆదియోగి దర్శనం అయిన తర్వాత ఇక్కడ మా యోగినితో కూర్చుని ఉన్నాం. ఇది ఈషా ఫౌండేషన్ ఆశ్రమానికి ద్వారం, ముఖద్వారం. ఇక్కడ చాలా మంది వస్తారంట. వాళ్ళ ఇలాగా ఒక వేసుకుని సైలెంట్ పెట్టుకుంటారంట. ఇక్కడ నందీశ్వరుడు, మనకి శివుడిని అనుకోగానే ముందు మనకి ఉండేది నంది. హలో అందరికీ నమస్తే ఫ్రమ్ ఈషా ఫౌండేషన్ ఆదియోగి. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము ఇక్కడికి. సో నిన్న చూసాము, మీరు చూసారు కదా. అది చాలా ఒక అద్భుతమైన ఒక ఫీల్. సో ఈరోజు మార్నింగే వచ్చేసి మళ్ళీ ఆదియోగిని దర్శించుకోవడానికి వచ్చేసాము. సో చాలా చాలా స్పెషల్ డేస్ అంటే ఎలా చెప్పాలి, అద్భుతమైన రోజులు అన్నమాట. పైన ఇంకా చందమామ, అదిగో ఎక్కడ చందమామ అక్కడే ఉంది. ఆదియోగి ఇక్కడ శివరాత్రి కోసం అని అవన్నీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. బట్ ఆకాశం ఇప్పుడే సూపర్. ఈరోజు మీకు మ్యాక్సిమం ఇక్కడ ఈషా ఫౌండేషన్లో ఉండే ఇంకా చాలా చాలా స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి, స్పెషల్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ అ వండర్ఫుల్ బ్లాగ్. శుభోదయం. అక్కడ చంద్రుడు, అక్కడ చందమామ, ఇక్కడ ఇంద్రుడు. అబ్బో స్పెషల్ ఈషా ఫౌండేషన్ కోసమే స్పెషల్గా చేయించుకున్న దుప్పట. ఇక్కడ ఒక శివుడు. ఎలా ఉంది మామ ఫీల్? సూపర్ ఫీల్ ఉంటుంది. ఒళ్ళు పులకరిస్తుంటే చాలా చాలా బాగుంది. అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇద్దరు ఫేస్లోకి ఎలా ఉన్నాయి? అవును, అంటే ఇక్కడికి వచ్చాక ఏంటంటే ప్రపంచ దేశాలన్నిటి నుండి వచ్చిన చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ అందరూ ఉన్నారు కదా, యూట్యూబర్స్ అందరితో మీట్ అవడం అనేది చాలా గొప్ప విషయం. కానీ అలా ఒక పెద్ద సంకల్పం చేసిన ఈషా ఫౌండేషన్కి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. పరిపూర్ణత హరితమ్మ. ఫైనల్ రియలైజ్ అయ్యారు, దానికి సద్గురు దగ్గర దాకా రావాల్సి వచ్చింది. అబ్బా అక్క, జాకీ గారు ఏంటి అన్నారు? మేము ఎక్కడ ఉంటే గుడ్డుపత్తారన్నారు కదా, మీరు ఎలా ఉంటే మేము ప్రశాంతంగా ఉంటాము.
మీరు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళ ఇంట్లో. చూడు ఆయన చూడు పైన లేకుండా ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. ఇది పాయింట్. గంగాదేవి గంగలేదు శివుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. అసలు గంగాదేవి ఒక పాయింట్ మాట్లాడుకుందాం. గంగాదేవిని శివుని శిరమందు ఎందుకు ఉంచినారు? ఎప్పటికప్పుడు వేడవకుండా కూల్ చేయడం. ఎందుకు వేడవుతుంది? ఎందుకు వేడవుతుంది అంటే మీరు ప్రాబ్లమ్స్ అన్ని ఆయన తీసుకున్నారు కాబట్టి వేడవుతుందండి. ఏంటండి మీ టార్చర్ మాకు అర్థం కాదు. సద్గురు దగ్గర కూడా మీ టార్చరేనా మాకు? అదే కదా మీరు చెప్తారు కదా. మీరు చెప్పండి అసలు ఆయన లేడు ఆ గురు అదే ఎందుకు తలపై మర్చిపోయావా? తెలియట్లేదా? తలపై ఎందుకున్నారు అంటే అందుకనే అన్నారేమో వైఫ్ ఇస్ లైక్ హెల్మెట్, తల మీద ఉన్నంత వరకు సేఫ్ అని. చూసావా అసలు? అమ్మా ఎంత బాగా చెప్పారు. మాము నువ్వు మర్చిపో హలాహలం మింగారు కదా కూల్ చేయడం కోసము. కూల్ చేయడం అదే నిన్నెందుకు ఎప్పుడు నెత్తిమీ పెట్టుకున్నాగా. చూసారా హైట్ తక్కువగా ఉన్నానని. అబ్బా బ్లూ అండ్ బ్లూ అద్రిపోయారు పతి పత్ని. బ్యూటిఫుల్. పతి పత్ని और वो. In the yogic system, Adi Yogi is the first yogi. Yes, we refer to Shiva as not as a god, but the first yogi, because everything that we know as a spiritual process today in the world, whichever form, whichever part of the world it is, మీరందరూ చూశారు కదా మేము ఈషా ఫౌండేషన్కి రావడం అనేది ఒక అద్భుతంగా నా జీవితంలో జరిగింది. ఎన్నో రోజుల నుంచి నేను ఎప్పుడైతే ఆది యోగి ఇది నాకు తెలిసిందో ఆ రోజు నుంచి ఎప్పుడు వెళ్తాను చాలా వెయిట్ చేశాను. ఇప్పటికీ ఆ అదృష్టం దక్కింది. ఆది యోగి ఫస్ట్ అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం హిమాలయాస్లో ఆయన సృష్టి అన్నమాట. సో ఆ ఆదియోగిని చూసే అదృష్టం అంటే ముందుగా చెప్పాలంటే సద్గురు గురించి చెప్పాలి. సద్గురుజీ ఆయన అంటే ఒక దైవత్వం ఎలా చెప్పాలో కూడా తెలియదు. ఆయన క్రియేషన్ అంతే. మన అదృష్టం ఆయన ఇలా ఒక థాట్ ఆయనకు రావడం, ఇలా ఒక ఆది గురువుని ఇక్కడ ప్రతిష్ఠించడం. సో చాలా చాలా ఒక అద్భుతం అనమాట. ఇంకో అద్భుతం ఏంటంటే లింగావతారంలో అమ్మవారు. సో అది కూడా సద్గురు ఆలోచనల నుంచి, అంటే ఆయన సృష్టి. సో ఇంకా చాలా ఉన్నాయి. చంద్రకుండం, అందులో లేడీస్ స్నానం, అంటే సముద్ర స్నానం ఎంత గొప్పదో అంతకంటే ఇక్కడ చాలా మహాద్భుతం అనమాట. ఫీల్ వేరే, అంత గొప్ప ఫీల్, ఒక పాజిటివ్ వైబ్స్, ఏదో ఒక మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది. అండ్ సూర్యకుండం, అందులో మగవారు స్నానం చేస్తారు. సో ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ అంటే ప్రతి అడుగు ఒక అద్భుతమే. ఇక్కడ ఎంతసేపు ఉంటే అంత ప్రశాంతత, అంత మనశ్శాంతి, అంత అద్భుతం.
మీరందరూ తప్పకుండా ఈషా ఫౌండేషన్కి వచ్చి నేను ఏదైతే ఫీల్ అయ్యాను నేను మాటల్లో మీకు చెప్పలేకపోతున్నాను, కానీ ఆ అనుభూతి పొందితే ఉండే ఒక ఫీల్ ఉంది కదా, అది మనమే అనుభవించాలి. తప్పకుండా మీరందరూ జీవితంలో ఎప్పుడైనా కోరుకోండి, గట్టిగా కోరుకోండి. నేను గట్టిగా కోరుకున్నాను, ఎలాగైనా సరే ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలి, ఆదియోగిని చూడాలి అని నా సంకల్పం చేసుకున్నాను. అది నాటికి నాకు నెరవేరుస్తుంది. అందరూ కూడా తప్పకుండా వచ్చి దర్శించుకోండి. సో అంత ఆదియోగి దర్శనం అయిన తర్వాత ఇక్కడ మా యోగినితో కూర్చుని ఉన్నాం. యోగినిలతో కూర్చున్నారు. శివుడు పూజ అయింది, ఇప్పుడు మా పేట్ పూజ. అది ఇంపార్టెంట్. ఆత్మారాం శాంతించాలంటే శివుడు కూడా బాధపడతాడు. అంత భక్తులని ఆకలితో ఉంచడం ఆయన కూడా ఇష్టం లేదు. అవును. అయ్యో, వెంటనే శివుడికి తెలియని ఒక విషయమా, అదే ఇప్పుడు ఆయన ఆజ్ఞతోనే మనం ఇదిగో ఇక్కడికి వచ్చాం. అసలు ఈ ప్రశాంతమైన వాతావరణంలో చిన్న కుటీరం వేసుకుని ఉంటే ఎంత బాగుంటుందో. కుటీరాలు ఉన్నాయి. కరెక్ట్. ఏసీయా ఏసీ పెట్టాలి, టీవీ పెట్టాలి, రెండు చాలా ఇంపార్టెంట్. ఆ రెండు ఇంపార్టెంట్. తర్వాత వైఫై మస్ట్. వైఫై లేకపోతే మొబైల్ డేటా ఎందుకు అక్క, మీ ఇంట్లో నువ్వు ఉంటే సరిపోతుంది. అన్నీ ఉన్నాయి కదా. మన జీవితాన్ని నాశనం చేసి మూడట్టమ్మా. ఇండియన్ కంపౌండ్ నుండి వెస్టర్న్ కి రావడం అయిపోయింది. పేట నుండి డైనింగ్ టేబుల్ కి రావడం, కళ్ళాపు నుండి స్నానం చేసి ఇలాగా మగ్గు నుండి షవర్ ఓపెన్ చేయడంతో మొత్తం నాశనం. ఎలా ఉంది ఫీల్? చాలా అద్భుతంగా ఉంది. అంత బాగుందండి, అంత బాగుంది కదా. ఇక్కడికి రావడంలో ఉన్న ఇదేంటంటే ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా వచ్చారు. అవును, యూట్యూబర్స్, వరల్డ్ వైడ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇదిగో అందరూ కూడా యాక్టర్స్, టీవీ యాక్టర్స్, కాంటెంట్ క్రియేటర్స్ రిట్రీట్. ఇది రివర్స్ వస్తుంది మీకు, బట్ ఇది కాంటెంట్ క్రియేటర్స్ రిట్రీట్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే మీ సపోర్ట్ వల్లే వచ్చామని చెప్పాలి. ఎందుకంటే యూట్యూబర్స్కి స్పెషల్ ఇన్విటేషన్, మన యాక్టర్స్ నుంచి యూట్యూబర్స్ ఒక ప్రమోషన్ వచ్చింది. సో ఆల్ బికాస్ ఆఫ్ యూ, మీ లవ్, మీరు ఆదరించే విధానమే ఈరోజు మేము ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్స్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వరల్డ్ వైడ్ క్రియేటర్స్ వచ్చారు. అంతే కదా. ఇప్పుడు ఆయన చూసారా, సర్వం శివమయ్య. ముందు పాటు చూసారు, ఆయన హెయిర్ అంతా, ఆయన ఇయర్, ఆ ఇయర్ లో వచ్చి పక్షులు కూర్చుంటున్నాయి, కబుర్లు చెప్తున్నాయి. అవును, ఏ జాకీ వచ్చారు, వచ్చారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మేము చంద్రకుంటాం. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఈషా ఆశ్రమం స్టార్ట్ అవుతుంది. తప్ప నాగరాజులు, నాగదేవతలు, దేవతలు అని పిలిస్తే వచ్చేసాను. దేవతలు అంటే తెలుసా? అంటే ఆడవాళ్ళందరూ దేవతలే తెలుసా? సపోర్ట్ ఉంటే చాలు. అంతే, అసలు నా సపోర్ట్ ఆల్వేస్ మీకే. ఎవరికైనా అవ్వకపోయినా మా ఆయనకి మాత్రం నేను దేవతని. అదేంటి అసలు, ప్రతి భర్తకి భార్య దేవతే. వాళ్ళు ఒప్పుకుంటే చాలు, ఒప్పుకోకపోయినా దేవతే మనం. ఇది ఈషా ఫౌండేషన్ ఆశ్రమానికి ద్వారం, ముఖద్వారం. దీన్నే సర్పవాసల్ అంటారు. అంటే వాసల్ అంటే తమిళ్లో వాకిలి అనమాట. సో మన తెలుగులో వాసల్ అంటే వాకిలి. సో వాకిలి, ఇది సర్పవాకిలి. అసలు ఎక్కడ చూసినా అంటే అంతా శివమయం అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఈషా. రియల్లీ వండర్ఫుల్.
తగవల్మయం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఇస్తారు. ఇక్కడ చాలా మంది వస్తారంట. వాళ్ళు ఇలాగా ఒక వేసుకుని సైలెంట్ పెట్టుకుంటారంట. ఎలాగ 1 వీక్ 3 డేస్ 1 వీక్ 10 డేస్ వరకు అలా మౌనంగానంటే ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వస్తారంట. ఎంత పెద్ద విషయం తెలుసు. 1 గంట మనం మాట్లాడకుండా ఉండే ప్రయత్నం కూడా చెయ్యాలి. మౌన వ్రతం లాగా మనం కూడా ఏదైనా పెట్టుకుంటే ప్రశాంతంగా ఎమోషన్స్ అన్నీ కొంచెం సెటిల్ అవుతాయి. ఇందులో చేపలు కూడా ఉంటాయంట. కాయిన్స్ వేశారు ఇక్కడ, చూసావా? అదిగో వా ఆరెంజ్ కలర్ వెళ్ళిపోయింది. మళ్ళీ అది ఇక్కడ వస్తుంది. అదిగో అవి ఆరెంజ్ ఫిషెస్ కాదక్క, అవి ఆరెంజ్ డ్రెస్ వేసుకున్నది. ఆరెంజ్ డ్రెస్ తీసుకుందంట. మా బ్రదర్ ఏం చెప్పినా అంతే స్పెషల్. ఇక్కడ యూజువల్గా వీడియోస్ నాట్ అలౌడ్, వీడియోస్ చేయకూడదు. కానీ మా అదృష్టం అంతే. అప్పుడప్పుడు అలా బంపర్ ఆఫర్ అంటారు కదా, అలాగా యూట్యూబ్ క్రియేటర్స్, యూట్యూబ్ వల్ల ఈ యొక్క గొప్ప అవకాశం ఇది. ఎవ్వరికి రాని ఒక మంచి అవకాశం. మేము దర్శించుకొని మా అనుభూతుల్ని మేము ఫీల్ అవడం కంటే మా అనుభూతుల్ని, మా ఎక్స్పీరియన్స్ని, మా ఆనందాన్ని మీతో షేర్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు సద్గురు. సో ఈషా ఫౌండేషన్ అండ్ మాతో పాటు చక్కగా ఎప్పుడు మమ్మల్ని వెన్నంటి చక్కగా పసిపిల్లల్లా చూసుకుంటూ క్షణక్షణం మేము తప్పిపోతామేమోనండి మాతోనే ఉండి ఎంత కేరింగ్ అంటే వాడిని అస్సలు అంటే ఊరికే ఈ ప్లేస్ మహిమని చెప్పాలా, వాళ్ళ సాధనని చెప్పాలా. బేసిక్గా ఒకటి ఉంటే కానీ ఇంత దూరం రాలేరు, ఈ సేవ చేయలేరు. వాలంటీర్స్ అంటే అది మామూలు విషయం కాదు. సో బ్యూటిఫుల్ అనమాట. ఇంత కేరింగ్గా మనం పసిపిల్లలను చూసుకున్నట్టు మాకు ఇంత అవకాశం ఇచ్చి ఇంత బాగా చూసుకుని ఇదంతా తిప్పి చూపిస్తూ, ఇక్కడ ఆహారం కూడా చాలా మంచి సాత్వికమైన భోజనం అనమాట. చాలా బాగుంది. లైఫ్లో అంటే ఏదైనా సాధించాను అంటే చెప్పాల్సింది ఈషా ఫౌండేషన్కి రావడం, ఇక్కడ 3 డేస్ స్పెండ్ చేయడం, వీళ్ళందరితో కలవడం, ఇదంతా చూడడం, తిరగడం, అనుభవించడం, మీతో షేర్ చేసుకోవడం. ఇప్పుడు చంద్రగుండంలో స్నానం చేయడానికి వెళ్తున్నాము. స్నానం అనాలా, మనల్ని మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్. సో అదొక మంచి అనుభూతిని పొందడానికి వెళ్తున్నాను. వచ్చాక మీతో షేర్ చేసుకుంటాను. కులమత భేదాలు లేకుండా సింబాలిక్ అండి. ఓకే, సూపర్. నంది సింబాలిక్ ఆఫ్ ఎటర్నల్ వెయిటింగ్ అన్నమాట. అంటే శివుడి కోసము ఫర్ ఎవర్ అక్కడ వెయిట్ చేస్తారనమాట. ఇట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎటర్నల్ వెయిటింగ్. వెయిటింగ్ లో కూడా ఒక మెడిటేషన్ లాగా అన్నమాట. ఇక్కడ నందీశ్వరుడు మనకి శివుడిని అనుకోగానే ముందు మనకి ఉండేది నంది. ఆయన శివయ్య కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఆయన చూసి మురిసిపోయే మొదటి జీవం ఏదైనా ఉందంటే అది నందీశ్వరుడికి ఆ భాగ్యం అనమాట. వాళ్ళిద్దరు అసలు ఒక బాండింగ్, లవ్ మన భాషలో చెప్పాలంటే. ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉంటారు. అమ్మవారి పక్కన ఉంటారో లేదో అంటే అమ్మవారికి అర్ధ భాగం ఇచ్చేశారు కాబట్టి ఆయనకి ఎదురుగా ఎప్పుడు నిరంతరం ఆయన ఉంటారు. ఇది ఎన్నో లోపల నవధాన్యాలతో చేసి అక్కడ ప్రతిష్ఠ చేశారట. చాలా మెటీరియల్ ఉంటుందంట లోపల అంతా.
ఇక్కడ మొత్తం ధ్యానలింగ, లింగ భైరవి, చంద్రకొండ చాలా ఇంపార్టెంట్ ప్లేస్లు ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం అన్నమాట.